ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరకు జనాలందరూ వచ్చి పోలీసులు డౌన్ డౌన్ అంటూ కేకలు పెడుతూ ధర్నా చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ లోపలికి చొచ్చుకుంటూ వస్తూ ఉంటే కానిస్టేబుల్లో అడ్డుకుంటూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ బయటికి వచ్చి ఆగండి ఆగండి, ఎందుకు మీరు ఇలా గోల చేస్తున్నారు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారని నిలదీస్తూ ఉంటాడు. అయితే మా బస్తీ ఆడపిల్లని పాడు చేసి చంపేశాడు ఆ గణపతిగాడు, లోపలే ఉన్నాడు, వాడిని చంపడం కోసమే మేము ఇక్కడికి వచ్చామని జనాలు చెప్తూ ఉంటారు. వెంటనే ఇన్స్పెక్టర్ కేడీకి ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. ఆ గణపతి అదే స్టేషన్లో ఉన్నారని వాళ్ళని ఎలా తెలియదు కదా అని జగదాద్రి అడుగుతూ ఉంటే, అవును మేడం తెలీదు, మరి ఎవరు చెప్పారో అర్థం కావటం లేదు అని ఇన్స్పెక్టర్ అంటే, మేము వచ్చే వరకు గణపతి ఏదో ఒకటి చేసి కాపాడండి. ఇన్స్పెక్టర్ గణపతిని స్టేషన్కి తీసుకుని వెళ్ళక ముందే కేసుని ఏదో ఒక విధంగా క్లోజ్ చేయాలని మినిస్టర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త అని జగదాద్రి చెప్తుంది. అయితే మీనన్ రౌడీలతో, నేను చెప్పింది గుర్తుంది కదా, మీరు ముసుగులు వేసుకుని ఆ గుంపులో కలిసిపోండి, వాళ్ళని అందరినీ కూడా రెచ్చగొట్టి స్టేషన్ లోపలికి చెచ్చుకుపోండి, ఈ లోపల రామస్వామి అక్కడికి వచ్చి గణపతిని చంపేస్తాడు అని మీనన్ ప్లాన్ చెప్పి ఉంటాడు. అయితే ఆ ప్లాన్ ప్రకారమే రౌడీలు జనాల్లో కలిసిపోయి కానిస్టేబుల్ని తోసేసి స్టేషన్ లోపలికి చొచ్చుకొని వచ్చేస్తారు. ఈ లోపల రామస్వామి గణపతి దగ్గరికి వచ్చి కత్తితో పొడవబోతూ ఉంటే, వద్దు నన్ను చంపొద్దు అంటూ గణపతి వేడుకుంటూ ఉంటాడు. అయినా కూడా రామస్వామి కత్తితో పొడవబోతూ ఉంటే ఈలోపు కేడీ ఎంట్రీ వచ్చి గణపతిని కాపాడి రామస్వామిని కుమ్మేస్తూ ఉంటారు.